అసైన్డ్ భూముల వ్యవహారం మరొకసారి చర్చకొచ్చింది. వాస్తవానికి అసైన్డ్ భూముల విషయంలో గతంలోనే చాలాసార్లు చర్చించుకున్నాం. చాలాసార్లు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కూడా ఈ పాయింట్ రేజ్ చేస్తూ వస్తుంది. అసైన్డ్ భూములు అనేవి వాస్తవానికి ఎవరికి అమ్ముకునేందుకు వీలుండదు. అలాగే ఎవరు కొనుగోలు కూడా చేసుకోకూడదు. అది రిజిస్ట్రేషన్లు కూడా అవ్వని. కాకపోతే ఇక్కడ ఇప్పుడు అసైన్డ్ భూములను అప్పట్లో భూ సమీకరణ పేరుతో సేకరించేసి అవి ఇప్పుడు వేరే వాళ్ళతో కొనిపించేసి ఇప్పుడు వాటికి ఒక రాజముద్ర కూడా వేయబోతున్నారు. రిటర్నబుల్ ఫ్యాట్ల రూపంలో రిజిస్ట్రేషన్ కూడా సన్నాహాలు చేస్తున్నారు అనేది ఇది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం పూర్తిగా చట్ట విరుద్ధం, చట్ట వ్యతిరేకం. కానీ ప్రభుత్వాలు తెలుసుకుంటే సాధ్యమవుతాయా? ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాంతంలో అదే జరుగుతుందా, లేదా ఇది ఒక ఆరోపణలకు విమర్శలకు మాత్రమే రాజకీయంగా రెండు పార్టీలు వాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి? ఏం జరగబోతోంది ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, గతంలో చాలాసార్లు అనుకున్నాం, కానీ ఇప్పుడు అది రిజిస్ట్రేషన్స్ వరకు వచ్చేసింది. దాదాపు 1300 ఎకరాలు అసైన్డ్ భూముల్ని ఇప్పుడు రిటర్నబుల్ ఫ్లాట్లుగా రిజిస్ట్రేషన్కి సన్నాహాలు చేస్తుంది. సిఆర్డీఏకి ఆదేశాలు కూడా వచ్చినాయి. అందుకనేది ఎలా సాధ్యం అవుతుంది? తప్పే ఉంది. ఇంకా దాంట్లో చట్టం చేశారు. అప్పుడు ఆ చట్టం ప్రకారం వాళ్ళకందరికీ కూడా ఎవరి చేతిలో వాళ్ళ భూమి ఉంటే వాళ్ళదే అన్నారు. వాళ్ళ చేతిలోకి భూమి ఎలా వచ్చింది అనేది కదా ఫస్ట్ పాయింట్. అదే వచ్చేసింది కదా ఆ రోజునే. అసైన్డ్ భూమి ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు, అంటే ఎవరు కొనుక్కుంటే వాళ్ళు అన్నది చట్టం చేసేసారు. ప్రభుత్వమే చట్టం చేసింది. ఇప్పుడు యాక్చువల్గా అసైన్డ్ భూమికి సంబంధించి ఒక సరైనటువంటి రూట్లో వెళ్ళలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళింది. ఆ రోజునే మనం చెప్పుకున్నాం, రూల్ ప్రకారం ఏం చేయాలా, అసైన్డ్ భూమి ప్రభుత్వం తీసుకోవచ్చు. ఎట్లాగా? పరిహారం మిగతా వాళ్ళతో సమానంగా ఇవ్వాలి. ఈ సుప్రీంకోర్టు దాకా ఇచ్చిన తీర్పు. అయితే అసైన్డ్ భూమి ప్రైవేట్ వ్యక్తి కొనుక్కోవచ్చా? రూల్ ప్రకారం చట్ట విరుద్ధం. అలా కొనుక్కున్నవాడు నేరస్తుడే, అమ్మినవాడు నేరస్తుడే. అమ్మిన వాడికి 2 సార్లు ఛాయిస్ ఉంటుంది, కొనుక్కున్న వాడికి మొదటిసారి ఛాయిస్ ఉండదు, కేసు అయిపోతుంది. ఇప్పుడు విశాఖపట్నంలో అసైన్డ్ భూమి నొక్కేశారు అని వీళ్ళు అంటున్నారుగా, లేకపోతే ఇంకో చోట అసైన్డ్ భూములు కొన్నారని వీళ్ళే తప్పు చేయబడుతున్నారుగా. ఇప్పుడు పెద్దిరెడ్డి మీద సజ్జల మీద ఏమంటున్నారు, ఆ ఏరియాలో అసైన్డ్ భూములు కొన్నారు అంటున్నారు కదా. అది క్రైమ్ అయినప్పుడు ఇది క్రైమేగా. కానీ ఇక్కడ ఏం చేశారు, అసైన్డ్ భూమి కొనుక్కుంటే దాన్ని కన్వర్ట్ చేసుకోవడానికి హక్కు ఇస్తున్నారు. ఇట్లాంటి హక్కు గవర్నమెంట్కి ఉంటుంది. ఇప్పుడు మీకు హైదరాబాద్లో బంజారా హిల్స్, జూబిలీ హిల్స్, ఈ 2 ఎవరివి? బంజారాలు, గిరిజనులు వాళ్ళైతే. కానీ అవి ఎవరి చేతిలో ఉన్నాయి? వాళ్ళ బడా వాళ్ళ చేతులు. ఆ రోజులు వాళ్ళకి 10,000, 25,000, 50,000 చేతిలో పెట్టారు. మ్యాక్సిమం 15 లక్షలు, 20 లక్షలు అట. వాళ్ళ ఒకటి ఎకరం 100 కోట్లు ఆ ఏరియాలో. ఎవరి భూములు ఎవరికి వెళ్ళినాయి, ఎట్లా వెళ్ళినాయి వాళ్ళకి? మనకి రాజశేఖర రెడ్డి ఇంటి గురించి చెప్తుంటారు, తినడానికి కూడా దిక్కు లేదు, ఇంటికి కూడా లేదు, కానీ అతని కొడుకు ఎట్లా కోట్లు సంపాదించాడు. నేను అప్పుడే చెప్పాను, రాజశేఖర రెడ్డికి ఏనాడో ఇడుపులపాయలో కొంప ఇవన్నీ ఉన్నాయి కదా, ఆస్తులు ఉన్నాయి కదా వాళ్ళకి. అయితే అలాగని 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు కాదు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీని. రాజారెడ్డి హయాంలో నుంచినే ఆ ఇది మన దీని దగ్గర, రైల్వే కోడూరు దగ్గర గనులు వాళ్ళ చేతుల్లో ఉండడం, మ్యాగ్నెట్ ఏదో సంథింగ్, ఒక ఖనిజానికి సంబంధించినట్టు మ్యాంగనీస్ గన్లు అక్కడ, బైరైటీస్ మ్యాంగనీస్ గన్లు కూడా ఉన్నాయి అక్కడ. అవి వాళ్ళకి ఉండటం, అది అంతకు ముందున్న ఎవరి దగ్గర వీళ్ళు కొన్నారు, లేకపోతే ఆయన చంపేశారు, అది ఇదని కూడా వీళ్ళు చెప్తుంటారు. అది పక్కన పెడితే ఆ రోజు నుంచి వాళ్ళు ఆస్తిపరులే, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీనే. అయితే ఎందుకు రాజశేఖర్ రెడ్డి ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వం ఉండగా ఒక అప్లికేషన్ పెట్టారు. ఏమని? అయ్యా, నేను ఇల్లు కొనుక్కున్నాను, ఓ అసైన్డ్ ల్యాండ్లో స్థలం కొనుక్కున్నాను, దాన్ని కన్వర్ట్ చేయాలా, అదే ఇల్లు కట్టుకుంటాను నేను, లేకపోతే ఇల్లు కొనుక్కున్నాను నేను, దాన్ని కన్వర్ట్ చేయాలా అన్నటువంటి. చేయలేదు అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకుంది రాజశేఖర రెడ్డి వచ్చాక. అదే కదా ఇప్పుడు షర్మిల పేరుతో ఉన్నటువంటి ఆస్తుల్లో వన్ ఆఫ్ ద హౌస్ అది ఇట్లా కొనుక్కున్నదే. దళిత బడుగు బలహీన వర్గాలు అమ్మినయే
ఇప్పుడు లేకపోతే బంజారాయిల్ జూబ్లీహిల్స్ ఉన్న ప్రతి గజము అట్లాంటిదే, ఆ తర్వాత వచ్చినాయి. అట్లాంటిదే ఇప్పుడు చట్టబద్ధంగానే అదేంటి కొన్నాక చట్టబద్ధత చేయటం అవన్నీ. కాబట్టి అట్లా అప్లికేషన్ పెట్టినందుకే రచ్చ జరిగింది ఆ రోజున. అదే ఇక్కడ వచ్చేటప్పటికి ముందే చట్టం చేసేసారు కాబట్టి కొనుక్కోవచ్చు. కానీ కోర్టులో సుప్రీంకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేస్తే ఎగిరిపోతుంది. ఎలాగా ఏమని ఛాలెంజ్ చేయాలి? ప్రభుత్వం సేకరిస్తుంటే తప్పులే, ఇక్కడ ప్రభుత్వం సేకరించాల. ప్రభుత్వం సేకరిస్తుంటే అసైన్ భూమి సేకరించినా తప్పులే. కాంపెన్సేషన్ కూడా మిగతా వాళ్ళకి ఇచ్చినట్టే ఇవ్వాలి అసైన్ భూమికి కూడా, సుప్రీంకోర్టు ఆదేశాలు అది. కానీ అది జరగలే ఇక్కడ, అది కీలకమైన అంశం. రెండవ పాయింట్ ఏంటంటే ఇప్పుడు జరగాల్సినటువంటి క్రతువు మిగతా కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి వీళ్ళందరికీ రిటర్నబుల్ ప్లాట్లు. వాస్తవంగా వైసీపీ చాలా నానా తిప్పలు పడింది ఎవరు కొన్నారో పట్టుకోవడానికి, ఎవరు రిజిస్ట్రేషన్ చేశారో పట్టుకోవడానికి. చాలా మంది 2050 ఎకరాల లిస్ట్ కూడా తీశారు, తీశారు కానీ ఏం చేయలేకపోయారు కదా, వాళ్ళలో పట్టుకురాలేకపోయారుగా వాళ్ళని. చాలా మంది ఇతర దేశాల వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఎన్ఆర్ఐలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొన్నారు. అవన్నీ కూడా కొనేసి వాటిని చేశారనమాట. ఇప్పుడు అంటే అప్పుడు ఆ కొనుగోలు కూడా ప్రీ ప్లాన్డ్ గా జరిగిందా సార్? అప్పట్లో బాబు గారు ఒక ప్రకటన కూడా చేశారంటగా, ఇప్పుడు ₹1 ఉన్నది రేపు 4 కోట్లు అవుతుంది, తర్వాత 40 కోట్లు అవుతుంది, దాంతోనే ముందుకు వచ్చారు. సాధారణ అసలు కుంభకోణం ఏంటంటే, అసలు చట్టబద్ధంగా చేసిన మోసం ఏంటంటే, ముందు పత్రికలో ప్రకటన ఏం చేశారంటే, ఈవెన్ బాబు గారు ప్రకటన చేసింది కూడా బాబు గారు చెప్పలేదు, అప్పుడు నారాయణ గారు ఎవరో చెప్పినట్టున్నారు. అసైన్డ్ భూములు అనేది ఎవరో మంత్రి చెప్పారు సంథింగ్. అసైన్డ్ భూమి అనేది ప్రజలకి ఇదిగా ఇచ్చాము ఫ్రీగా ఉండటానికి, ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు వాడుకున్నారు. ఇవాళ రోజున భూమి తీసేసుకుంటాం అంతే, వాళ్ళకి ఏ పరిహారం ఇయ్యము, ఎట్లా ఇస్తాం, అది ప్రభుత్వ భూమే కదా. కానీ వాళ్ళు మరి బతకాలి కాబట్టి వాళ్ళు ఇంకొక వ్యాపకం అందే వరకు 2 సంవత్సరాల పాటు మిగతా వాళ్ళకి ఇచ్చినట్టే ఈ 5 సంవత్సరాల పాటు కౌలు మాత్రం ఇస్తామని చెప్పారు. అది వరకు ఇస్తాం కానీ భూమి మాత్రం తీసేసుకుంటామని చెప్పారు. అంటే భూమికి పైసా పరిహారం ఇవ్వము అని చెప్పారు. ఒక్కసారి అప్పట్లో గుర్తించుకుంటే ఆ రోజుల్లో ఉన్న ఆంధ్రజ్యోతి పత్రిక పేపర్లో రోజు స్టోరీలు వచ్చాయి దీని మీద, టీవీలో రోజు లైవ్ ఇచ్చేవాళ్ళు. అక్కడి నుంచి రిపోర్టర్ రామారావు లైవ్ ఇచ్చేవాళ్ళు. అక్కడ ఉన్న ఇట్లాంటి అసైన్డ్ భూముల రైతులతో ఎట్లాగా అన్యాయం ఇది అనేటట్టు. ఈ లోపుగా గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిపోయింది, వాళ్ళందరితో ఆ భూములు ఇదిగో మీది ఎట్టాగు రాదు, ఎంతో కొంతకి డబ్బులు ఇచ్చేసేయండి, మాకు మీకు ఇవ్వనని చెప్పేశారు కదా, ప్రభుత్వం చెప్పేసింది కదా, మేము ఒక 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, మాకు అమ్మేసేయండి. వాళ్ళు ఇక సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్టం కదా, అలా అమ్మేశారు. అమ్మేసేసిన తర్వాతన ఇట్లాగా అమ్ముతా వచ్చారు. కొద్ది రోజులు పోయాక, ఒక 1-2 నెలలు పోయాక అనుమానం వచ్చింది కొంతమందికి, ఏంది ఇది మనకేమో భూమి రాదంటున్నారు, మరి కొనుక్కున్నోడు ఎట్ట సాధిస్తాడు, ఏదో పోనీ ఒకళ్ళదో ఇద్దరిదో అనుకోవచ్చు, ఇంతమంది దగ్గర కొంటున్నారే. అక్కడ ఆయన ఎవరో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇట్లాగా మధ్యలో మధ్యదళారీ ఎవరిచ్చి ఈ అమ్మేవాళ్ళు కొనేవాళ్ళది, అది వీడియోలు కూడా ఇప్పుడు బాగా సర్క్యులేట్ అయినాయి కదా. 5 లక్షల భూమి ఇదే ఆ రోజుల్లో 5 లక్షలు మొదట్లో, 10 లక్షల తర్వాత 25 లక్షలు ఎంతో వెళ్ళింది హయ్యెస్ట్. అంటే మొదట్లో 5 లక్షలకు కొన్నారు, తర్వాత 10 లక్షలకు కొన్నారు, తర్వాత 15 లక్షలకు కొన్నారు. ఇట్లాగా అంటే ఇదేది తెలుగుదేశం కొనదన్నాను, తెలుగుదేశం మీద నమ్మకం ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నోళ్ళు కొండ బిగించేశారు. కానీ లోకల్ పొలిటికల్ సపోర్ట్తోనే కొన్నారు. లోకల్గా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళే ఆ బ్రోకర్లుగా వ్యవహరించారు. ఇందులో ఏం చేశారు, అట్లా 10 లక్షల 15 లక్షల 25 లక్షల దాకా కూడా వెళ్ళిపోయినాయి. లాస్ట్ 25 లక్షలు అనమాట. ఈ 25 లక్షలు ఆ రైతుకి ఇప్పించి, వీళ్ళ దగ్గర 25 లక్షలు వాళ్ళిద్దరి మధ్యన అనుసంధానం కుదిర్చినటువంటి వాళ్ళకి కొంత డబ్బులు, అది 5 లక్షల 10 లక్షలు అట్ట కమిషన్ వాళ్ళకి ఇచ్చారు, నడిచిపోయింది. ఈ 25 లక్షలు వచ్చిన వాళ్ళు అతి పరిమితం, మిగతా వాళ్ళు 5 లక్షలు 10 లక్షలకే అమ్ముకున్నారు. అయిపోయాక ఈ సినిమా అంతా ఒక 6 నెలల్లో పూర్తయ్యాక అప్పుడు ఒక చట్టం చేశారు.
సామాజిక ప్రయోజనాల దృష్ట్యా మేము కనుక్కున్నాం, చాలామంది ఇట్లాగా ఎస్ఐండ్ భూముల యజమానులు ఇబ్బంది పడుతున్నారు, మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నారు, కాబట్టి ఎస్ఐండ్ భూ యజమానులకు కూడా పరిహారం ఇస్తాం మిగతా వాళ్ళతో పాటే, కాకపోతే వాళ్ళకి 1200 గజాలు ఇస్తామన్నాం కదా, 1000 గజాలు డొమెస్టిక్, 200 గజాలు కమర్షియల్, లేదా కొంతమందికి బాగా మాగానైతే 1200, 200 అనేది చెప్పుకొచ్చారు కదా అప్పుడు. ఆ టైపులో వీళ్ళకి అంత కాకుండా 700 గజాలు అట్లా ఇస్తాం, 700 గజాలు డొమెస్టిక్, 100 గజాలు కమర్షియల్ ఇట్లా ఇస్తాం అని చట్టం చేశారు. అంటే అక్కడే అసలు లాజిక్ ఉంది. అసైన్డ్ రైతులు అనినే కాకుండా కొంతమంది మా దృష్టికి తెచ్చారు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ వేరే వాళ్ళు కొనుక్కున్నారట, వాళ్ళు పేదలేనట, ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకే అది వర్తించేలా రిటర్నబుల్ ప్లాట్ ఇస్తాం. ఇది అంటే సుబ్బయ్య భూమి శేఖర్ తీసుకుంటే శేఖర్ పేరుతోనే రిటర్నబుల్ ప్లాట్ ఇస్తారు. మీరు అసైన్డ్ భూమి డైరెక్ట్గా మీరు తీసుకున్నట్టు ఉండదు ఇక్కడ రికార్డులో, రిటర్నబుల్ ప్లాట్ మాత్రం మీ పేరుతో ఉంటుంది. ఇది గేమ్. మామూలుగా అసైన్డ్ భూమి అంటే క్రైమ్ భవిష్యత్తులోనే అవుతుంది. రిటర్నబుల్ ప్లాట్ తీసుకున్నారు, చట్ట ప్రకారం తీసుకున్నారు, సిఆర్డిఏ చట్ట ప్రకారం. సిఆర్డిఏ చట్టానికి క్యాబినెట్ అప్రూవల్, క్యాబినెట్ అప్రూవల్కి అసెంబ్లీ అప్రూవల్. ఇంకేంటి అక్కడ? అక్కడ చిన్న లాజిక్ జరిగింది, చిన్నది కాదు పెద్ద లాజిక్ జరిగింది. ఆ ప్లాట్లు జగన్ వచ్చాక ఇస్తాం రమ్మనమంటే కూడా తీసుకోవడానికి చాలా మంది రాల, భయపడి ఇలా మీద ఇన్వెస్టిగేషన్ అది చేస్తారని. ఇన్వెస్టిగేషన్ చేసి కొంతమందిని ఇబ్బంది పెట్టారు కాబట్టి తర్వాత ఇస్తామన్నా రాల, కోర్టు ఆర్డర్ వేసింది ఇచ్చేయమని, రిజిస్టర్ చేస్తామన్నా రాల చాలా మంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి చేయించుకుంటారు. అది అవును, ఒక రకంగా చాలా ప్రీ ప్లాన్డ్ గా జరిగినట్టుంది ఇదంతా, ఈ వ్యవహారం అంతా. ఇది కళ్ళ ఎదురుగుండా జరిగేటటువంటి ఒక గొప్ప విచిత్రమైనటువంటిది. కానీ ఇదంతా తప్పే లేదని వాదించే వాళ్ళు ఒక వర్గం ఉంటారు, తప్పేనని వాదించే వాళ్ళు ఒక వర్గం ఉంటారు. కానీ ఒకటి సార్, ఇప్పుడు ఎంతైనా అసైన్ భూములు యాజమాన్యం హక్కులు అనేది పూర్తిగా ఆ సంబంధిత రైతులకే ఉంటాయి కాబట్టి ఓకే, ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయి రిటర్నబుల్ ప్లాట్ గా మార్చి రిజిస్ట్రేషన్ అయిపోతే ఇంకెవరు ఏం చేయలేదు. ఈ లోపల కోర్టుకి వెళ్తే రైతులు గనక అది వెనక్కి తెచ్చుకోలేరా? వాళ్ళు వెళ్ళట్లేదు కదా, వాళ్ళు కూడా ఇవాళ వెళ్ళరు ఎవరు మాక్సిమం. ఇప్పుడు అందులో దాదాపు 90 మంది అమ్మేశారండి, 10% మంది ఉంచుకున్నారు చివరిలో విషయం గ్రహించి. ఎవరు కూడా వాళ్ళు వెళ్ళరు. ఇదివరకు వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా ఒకప్పుడు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు ఎందుకు వేయలేదు, దాని పేరేంటి, కృష్ణవేణి మోటేల్ ఉంది కదా ప్రకాశం బ్యారేజ్ తర్వాత, అక్కడ ఉండి వచ్చేది అంతా ఒక లారీ వెళ్తే కారు కూడా వెళ్ళడానికి వీలు ఉండదు రోడ్డు అది. అట్లాంటి రోడ్డులోనే 10 ఏళ్ళ నుంచి నడిచింది. ఎందుకని అంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇవ్వాల, అడ్డు తిరిగారు, అందుకని రోడ్డు విస్తరించలేకపోయారు. లేకపోతే అంత రోడ్డు వేసుకున్న వాళ్ళు ఇది వేయలేరా? ఇవాళ ఇచ్చేస్తున్నారు వాళ్ళు కూడా, కాబట్టి ఇక ప్రాబ్లం ఉండదు. అదే కదా, మొత్తానికి అయిపోయినట్టే ఇంకా కంప్లీట్ గా, ఎవరు ఏం చేయలేరు దీన్ని. అంతే, రైట్. చూద్దాం మొత్తానికి అసైన్డ్ భూముల పేరుతో నిజంగా భారీగా దోపిడీ జరిగిందా, ఇందులో కావాలని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లేదంటే టీడీపీ నేతలకు వాళ్ళ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నంలో చాలా చాకచక్యంగా సక్సెస్ అవుతుందా ప్రభుత్వం? ప్రస్తుతం అయితే సిఆర్డిఏకి అయితే ఆదేశాలు వచ్చేసినాయి ప్రభుత్వం నుంచి, ఇక రిజిస్ట్రేషన్కి ఏర్పాట్లు కూడా చేసేస్తున్నారు. ఇంకా అదొక్కటే తర్వాయి భాగం, ఇంకా దీన్ని ఎవరు అడ్డుకోలేరు అనేది. కాకపోతే వైసీపీ మాత్రం ఈ పాయింట్ రేట్ చేస్తూ ఉంటుంది, ఇంకెన్నాళ్ళైనా చెప్తూ ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేదు, ఇంక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేయగలదు అనేది కూడా ఆ పార్టీ మూటగట్టుకోవాల్సిన విమర్శ.